गृह एवं सहकारिता मंत्री भारत सरकार से अनुरोध करता हूं कि एनडीआरएफ के 20वें स्थापना दिवस के इस शुभ अवसर पर अपने आशीर्वचनों से हम सभी का मार्गदर्शन करने की कृपा करें। निवेदन है माननीय श्रीमती डी पुरंदेश्वरी देवी जी से कि तेलुगु अनुवाद हेतु डायस पर स्थान ग्रहण लेने का कष्ट करें। सबसे पहले मैं तेलुगु भाषा में नहीं बोल सकता हूं, इसलिए आप सबसे क्षमा प्रार्थी हूं। నేను ముందుగా తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు మీరందరూ నన్ను క్షమించాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను। मगर मेरी साथी सांसद पुरंदेश्वरी जी तेलुगु में अनुवाद करेगी तो मेरे सभी आंध्र प्रदेश के भाइयों बहनों को मेरी बात समझ में आ पाएगी। అంటే సహచార పార్లమెంట్ సభ్యురాలైనటువంటి పురంధేశ్వరి ఏదైతే వారు చెప్పదలుచుకున్నారో దాన్ని అనువదిస్తారు కాబట్టి తప్పకుండా నా మనోభావాలన్నీ కూడా మీకు చేరువవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను। आज के इस कार्यक्रम में मेरे साथ मंच पर उपस्थित श्रीमान एन चंद्राबाबू नायडू जी, आंध्र प्रदेश के लोकप्रिय मुख्यमंत्री श्री के राम मोहन नायडू जी, केंद्रीय सिविल एविएशन मंत्री जी, मेरे साथी श्री बंडी संजय कुमार जी, एमओएस होम मिनिस्ट्री श्री भूपति राजू श्रीनिवास वर्मा, सेंट्रल इस्पात मंत्री श्री के पवन कल्याण, उप मुख्यमंत्री आंध्र प्रदेश श्री नारा लोकेश जी, मंत्री आंध्र प्रदेश की गृह मंत्री बहन अनीता जी, भारतीय जनता पार्टी की प्रदेश अध्यक्षा श्रीमती डी पुरंदेश्वरी जी, हमारे गृह सचिव श्री गोविंद मोहन जी, महानिर्देशक एनडीआरएफ श्री पीयूष आनंद जी, और आज यहां पर उपस्थित एनडीआरएफ के सभी जवानों और प्यारे भाई और बहनों, आप सभी को नमस्कार। వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క విశిష్ట అతిథికి పేరు పేరున వారి పేరు ఉటంకించారు, వారందరికీ వారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సోదర సోదరి మండలికి అందరికీ కూడా వారి నమస్కారాలు తెలియజేస్తున్నారు। मित्रों, आज यहां पर 3 कार्यक्रम एक साथ है। आज के ही दिन एनडीआरएफ की स्थापना हुई थी। आज एनडीआरएफ का 20वां स्थापना दिन है। ఈ రోజు ఇక్కడ మనం 3 కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము। ఇవాళే ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి 20వ వార్షికోత్సవాన్ని ఇక్కడ ముందుగా మనం అందరం కూడా నిర్వహించుకుంటున్నాము। दूसरा, नेशनल इंस्टीट्यूट ऑफ डिजास्टर मैनेजमेंट एनआईडीएम का दक्षिण भारत के सभी राज्य और केंद्र शासित प्रदेशों के परिसर का आज यहां पर उद्घाटन किया गया। అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్ఐడిఎం కి సంబంధించినటువంటి అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వాటితో పాటుగా యూనియన్ టెరిటరీస్ ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఎన్ఐడిఎం ని ఇవాళ ఇక్కడ మనం ప్రారంభం చేసుకుంటున్నాం। और इसके साथ ही एनडीआरएफ की 10वीं वाहिनी का भी उसके संपूर्ण कामकाज के अनुरूप बिल्डिंगों का भी उद्घाटन करने का काम हुआ है। అదే విధంగా మూడవది ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి 10వ బెటాలియన్ కి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ సముదాయం ఉందో దాన్ని కూడా ఇవాళ మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది।
सबसे पहले मैं चुनाव के बाद पहली बार सार्वजनिक कार्यक्रम में आया हूं, तब आंध्र प्रदेश की जनता को श्री नरेंद्र मोदी और एन चंद्रबाबू नायडू के नेतृत्व में विधानसभा और लोकसभा दोनों में प्रचंड बहुमत से जिताने के लिए आप सभी का धन्यवाद करता हूं। ముందుగా ఎన్నికలు అయిన వెనువెంటనే మొట్టమొదటిసారిగా నేను ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం ఎన్నికలకు వెళ్ళినప్పుడు మీరందరూ అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। मित्रों, ईश्वर ने भेजी हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है। ఎప్పుడైనా సరే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదం వాటిల్లినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ముందొచ్చి వారి సేవలను అందిస్తారు, కానీ మనుషుల మాధ్యమంగా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను। 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था। 2019 సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు, అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా మనం అందరం కూడా గమనించాలి। और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना। 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी। ఈ రోజు మనం గడిచిన 5 సంవత్సరాల కాలం ఏదైతే మనం కోల్పోయామో, అన్ని అవసరాలు ఉన్నా కూడా మనం కోల్పోయామో, దాని గురించి మీరెవరూ చింతించవలసినటువంటి అవసరం లేదు। ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో మూడింతల ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం। एक और चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं, और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी। అటు పరిపాలన దక్షత, అదే విధంగా ఆర్థిక పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు। వారు రేయింబవళ్ళు కూడా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది। రెండో వైపును చూసినట్లయితే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ 6 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి 6 నెలలే అయింది, కానీ దగ్గర 3 లక్షల కోట్ల మేరకు ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించారనేటువంటి విషయం గమనించాలి। अभी 2 दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11,000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा, मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है। ఇంతకు ముందు 3 రోజుల క్రితమే కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మాధ్యమంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు। इसमें 11,000 करोड़ रुपए से ज्यादा महत्वपूर्ण ये है कि आंध्र का गौरव, ऐसा विशाखापट्टनम स्टील प्लांट अब लंबे समय तक चलने वाला है, वो सुनिश्चित हो गया है। ఇక్కడ 11,000 కోట్ల రూపాయలు అనేది ప్రధానం కాదు, ఇక్కడ ఏదైతే ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవంతో ఈ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో
దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిశ్చితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. अमरावती राजधानी की जो कल्पना चंद्रबाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था, वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था। मोदी जी ने ये 6 महीने में 27,000 करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्रबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है। ఏదైతే అమరావతిని రాజధానిగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారో అది గడిచిన 5 సంవత్సరాల కాలంలో దాన్ని బుట్టదాఖలు చేయడం జరిగింది. అయితే ఇవాళ 27,000 కోట్ల రూపాయలు అటు హడ్కో మాధ్యమంగా అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాష్ట్రానికి అందించి అమరావతి నిర్మాణానికి గతిని అందించినటువంటి విషయం మనం గమనించాలి. रेलवे जोन का भी फाउंडेशन स्टोन रख दिया गया है। రైల్వే జోన్ కూడా ఏదైతే ఇంతకు ముందు చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిందో దాన్ని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. और पोलावरम जो कि लाइफ लाइन है आंध्र प्रदेश की, मैंने आज सुबह ही चर्चा की है चंद्रबाबू जी से। उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा। అదే విధంగా పోలవరం ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి మనం అందరం కూడా భావిస్తామో దాని గురించి కూడా ఇవాళ ప్రొద్దున్నే చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది. ఇవాళ వారు ఇచ్చినటువంటి అదే విధంగా ఇవాళ సభా మాధ్యమంగా ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే 2028వ నాటికల్లా సంపూర్ణంగా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం మాధ్యమంగా నీరు అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. एम्स हॉस्पिटल भी शुरू हो चुकी है। 1600 करोड़ के खर्चे, उसका काम भी शुरू हो गया है 1600 करोड़ के खर्चे से। और विशाखापट्टनम को ग्रीन हाइड्रोजन के कैपिटल बनाने के लिए 2 लाख करोड़ के इन्वेस्टमेंट का प्लान नरेंद्र मोदी जी ने शुरू किया है। అదే విధంగా రాష్ట్రంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో 1600 కోట్ల రూపాయలతోటి దాన్ని ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. పని కూడా జరుగుతున్నది. అదే విధంగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల మేరకు అక్కడ డబ్బులు పెట్టడం జరిగింది. लगभग 1,20,000 करोड़ के हाईवे और इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट भी इसी 6 माह के अंदर अप्रूव हुए हैं। దగ్గర 1,20,000 కోట్ల రూపాయల మేరకు హైవేలు కావచ్చు లేకపోతే ఇతరత్రా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు వాటన్నింటికి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి ఈ 6 నెలల్లోనే. अंत में मैं इतना ही विश्वास दिलाना चाहता हूं कि केंद्र की नरेंद्र मोदी सरकार और स्वयं हमारे प्रधानमंत्री जी आंध्र के विकास के लिए चंद्रबाबू नायडू के साथ चट्टान की तरह खड़े हैं। అదే విధంగా నేను ఇవాళ చివర్లో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను మీ అందరికీ. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు సైతం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెనక ఇంచుమించుగా ఒక కొండలాగా వారి అండదండలు అందిస్తూ నిలబడి ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. मित्रों, NIDM की स्थापना तो कब से हुई थी, परंतु 10 साल के अंदर NIDM में महत्वपूर्ण गतिविधि आगे बढ़ाने का काम नरेंद्र मोदी जी के नेतृत्व में हुआ है। NIDM ఏదైతే ఉందో 10 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించడం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు కూడా అద్భుతమైనటువంటి పనితీరు వారు చూపించారు. నరేంద్ర మోడీ గారు కూడా అన్ని విధాల NIDM కి వారి సహకారాన్ని అందిస్తున్నారు. डिजास्टर मैनेजमेंट का काम
ट्रेनिंग के अलावे हो ही नहीं सकता, ऐसा मेरा दृढ़ मान्यता है। ఎన్ఐడిఎం యొక్క పని ఏదైతే ఉందో, వారి పని పరిమితి ఏదైతే ఉందో, అది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని విధాల శిక్షణ ఇవ్వటం దాని వరకే పరిమితం అవుతుందని చెప్పి భావించడం లేదు. और शायद ही कोई एक काम के अंदर इतने अलग अलग प्रकार के डिपार्टमेंटों की एक साथ ट्रेनिंग और कोऑर्डिनेशन की जरूरत पड़ती होगी। ఒకే చోట ఏదైనా ఇటువంటి వైపరీత్యం వాటిల్లినప్పుడు అన్ని వైపుల నుండి కూడా క్షతగాత్రులకి వారి యొక్క సహకారం అందించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో అనేక డిపార్ట్మెంట్లు ఒకే చోట ఉండి మరి సమన్వయంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ग्राम पंचायत, पुलिस स्टेशन, एनसीसी और स्काउट के कैडेट से लेकर भारत सरकार तक हर जगह पे कोऑर्डिनेशन से काम होता है, तभी सीमलेस डिजास्टर मैनेजमेंट जमीन पर उतरता है। క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామాల దగ్గర నుండి, ఎన్సిసి క్యాడెట్స్ దగ్గర నుండి చివరికి కేంద్ర ప్రభుత్వం వరకు సమన్వయంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనం అక్కడ వాటిల్లినటువంటి ప్రమాదాన్ని, వైపరీత్యాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. नरेंद्र मोदी जी ने डिजास्टर मैनेजमेंट के क्षेत्र में अप्रोच, मेथोडोलॉजी और ऑब्जेक्टिव तीनों में बहुत बड़ा परिवर्तन करने का काम किया है। నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రకృతి వైపరీత్యం వాటిల్లినప్పుడు ఆబ్జెక్టివిటీ అంటే లక్ష్యం ఏదైతే ఉందో, అదే విధంగా మెథడాలజీ అంటే మనం చేసేటువంటి పనితీరు, మన కార్యాచరణ ఏదైతే ఉందో, అదే విధంగా ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం ఏదైతే ఉందో, వీటన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి వారు గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. पहले जो अप्रोच था, दृष्टिकोण था, वो राहत केंद्रित था। डिजास्टर आ जाने के बाद जिनका नुकसान हुआ है उनको राहत देना। अब अप्रोच है बचाव केंद्रित है, लोगों को डिजास्टर से बचाना। ये 360 डिग्री अप्रोच में बदलाव नरेंद्र मोदी जी के आने के बाद 2014 के बाद आया है। ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ప్రకృతి వైపరీత్యం కావచ్చు, ఇతరత్ర వైపరీత్యం వాటిల్లినప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి వారికి ఉపశమనం ఎలా అందిస్తాం అనేటువంటి విషయం మీదే కేంద్రీకృతమై ఉండేది. కానీ ఇప్పుడు ఏ విధంగా దృష్టికోణం మారింది అని అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం, అసలు ప్రమాదం వాటిల కంటే ముందే అక్కడికి వెళ్లి వారికి రక్షణగా నిలవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి దృష్టికోణంగా మనం అందరం కూడా గమనించాలి. कार्यशैली में, मेथोडोलॉजी में रिएक्टिव कार्यशैली से बदलकर प्रोएक्टिव कार्यशैली लाने का काम किया है। ఇంతకు ముందు ఏదైతే మనం గనక మెథడాలజీని గనక చూసుకున్నట్లయితే, అంటే మన కార్యాచరణ గనక మనం చూసుకున్నట్లయితే, ఇంతకు ముందు కేవలం వెళ్ళి అక్కడ రక్షించడం వరకే ఉండేది. కానీ ఇప్పుడు ప్రోయాక్టివ్ గా అంటే మనం ముందే వెళ్ళి ఏ విధంగా వారికి సహాయాన్ని అందించాలి లేదా వారిని రక్షించాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణిని ఇవాళ అవలంబిస్తున్నాం. और लक्ष्य में जितने हो सके उतनों को बचाओ, इसकी जगह जीरो कैजुअलिटी का लक्ष्य रखा गया है। ఇక్కడ లక్ష్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మందిని రక్షించడం మాత్రమే కాకుండా ఎంత మందిని మనం రక్షించగలం అనేటువంటి విషయం మీద ఇవాళ మనం దృష్టి కేంద్రీకరించాం. और ये लक्ष्य को सिद्ध करने में एनडीआरएफ, एनडीएमए और एनडीआईएम तीनों ने बहुत सामंजस्य से काम किया है। ఈ యొక్క లక్ష్యాన్ని మనం ఏదైతే నిర్దేశించుకున్నామో దాన్ని చేరడానికి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఐఎం కావచ్చు, ఇంకొక ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో అవి కావచ్చు, ఈ మూడు కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో వారి పనితీరు మనందరికీ అర్థమవుతుంది. और आज मैं इस मंच से एनडीआरएफ के स्थापना दिन पर देश भर में फैले हुए एनडीआरएफ के बल के कर्मियों को बहुत बहुत बधाई और साधुवाद देना चाहता हूं. ఇవాళ నేను వేదిక మీద నుండి
ఎన్డీఆర్ఎఫ్ మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను. इतने कम समय में एज ए इंस्टीट्यूशन एनडीआरएफ ने अपनी क्रेडिबिलिटी न केवल देश पूरी दुनिया में बनाने का काम किया है. అతి తక్కువ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో వారి మీద ఉన్నటువంటి విశ్వాసం నమ్మకాన్ని సదృఢం చేసుకుంటూ దేశవ్యాప్తంగా కూడా వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అవి అందరి వద్దకి చేరడం జరిగింది. देश भर में 6 साल से गृह मंत्री के नाते कई डिजास्टर के वक्त मैं फील्ड में गया हूं. एक सुर से सभी नागरिक कहते हैं कि एनडीआरएफ के ड्रेस में जब जवान आ जाता है तो हमें शांति हो जाती है कि अब हम बच जाएंगे. 6 సంవత్సరాలుగా కేంద్ర హోం మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నేను దేశవ్యాప్తంగా కూడా పర్యటించడం జరిగింది. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క పౌరుడు మాకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి వారిని చూడంగానే మేము చాలా హాయిగా చాలా గట్టి విశ్వాసంతో మేము ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. एक जमाने में ओडिशा में जब साइक्लोन आया तब 10,000 लोग मारे गए थे. अभी अभी विगत 2 साल के अंदर 2 साइक्लोन ऐसे आए जिसमें 0 कैजुअलिटी का लक्ष्य हमने निश्चित कर लिया है, प्राप्त किया है. ఇంతకు ముందు ఒకానొక సందర్భంలో ఒరిస్సాలో వచ్చినటువంటి పెను తుఫాన్లో దగ్గర 10,000 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల్లో 2 పెద్ద తుఫాన్లు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాణాన్ని కూడా మనం కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. नेपाल, इंडोनेशिया, टर्की और बांग्लादेश और म्यांमार, वियतनाम, कई देशों के अंदर जब एनडीआरएफ की टीमें गई तब वहां की जनता को मदद करने में इनकी भूमिका की वहां के राष्ट्रीय अध्यक्षों ने बुरी प्रशंसा की है. నేపాల్లో కావచ్చు, ఇండోనేషియాలో కావచ్చు, టర్కీలో కావచ్చు, వియత్నాంలో కావచ్చు, మయన్మార్లో కావచ్చు, ఇలా అనేక దేశాల్లో ఎక్కడైనా సరే పెను విపత్తు వాటిల్లినప్పుడు అక్కడున్నటువంటి దేశాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ ని ప్రశంసించడం జరిగింది వారి పనితీరుని. और मैं आज विश्वास से कह रहा हूं एनडीएमए ने बनाई हुई नीतियों को जमीन पर एनडीआरएफ ने उतारा है और इसके कारण डिजास्टर मैनेजमेंट के मामले में आज भारत ग्लोबल लीडर बनकर बाहर आया है. ఎన్డీఎంఏ ఏదైతే విధి విధానాల్ని ఖరారు చేసిందో వాటన్నింటినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ క్షేత్రస్థాయిలో వారు ఆచరణలో పెడుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క పేరు ప్రఖ్యాతులు గడించడం మాత్రమే కాకుండా ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగింది అని చెప్పి మనం చెప్పొచ్చు. और इस बात का प्रमाण और कोई हो नहीं सकता कि नरेंद्र मोदी जी की सरकार डिजास्टर मैनेजमेंट के काम के लिए कितनी गंभीर है. 12वें वित्त आयोग में 12,500 करोड़ रुपया डिजास्टर मैनेजमेंट के लिए इंगित किया था. 14th फाइनेंस कमीशन ने 61,000 करोड़ रुपया 61,000 करोड़ रुपीस को इंगित करने का काम किया है. ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రదర్శించారు అని చెప్పి మనం ఒక్కసారి తరిచి చూడాలి అని అంటే ఇంతకు ముందు 12,500 కోట్ల రూపాయలు ఎన్డీఆర్ఎఫ్ కి కేటాయించినట్లయితే ఇప్పుడు 14th ఫైనాన్స్ కింద 14వ ఆర్థిక సంఘం వారు కేటాయించింది 61,000 కోట్ల రూపాయలు అని చెప్పి మనం గమనించాలి. और डिजास्टर रिजिलिएंट इंफ्रास्ट्रक्चर के क्षेत्र में भारत ने पूरी दुनिया में लीड ली है. मोदी जी के प्रेरणा से सीडीआरआई की हमने स्थापना की और आज हमारे लिए गर्व का विषय है कि इसमें 48 देश
48 कंट्री मेंबर बनकर सीडीआरआई के नेतृत्व में काम कर रहे हैं। ఇవాళ మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఎంత మనం అంకిత భావంతో ప్రమాదాల నివారణకి మనం పనిచేస్తున్నాం అనేటువంటి విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిడిఆర్ఐపి అనేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే దగ్గర 48 దేశాలు ఈ సిడిఆర్ఐపిలో ఉంటే వారందరూ కూడా ఈ యొక్క ప్రమాద నివారణకి కట్టుబడి ఉన్నామని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది। और कई सारे एप्स, वेबसाइट और पोर्टल बनाकर डिजास्टर मैनेजमेंट के क्षेत्र में जन जागृति का काम नरेंद्र मोदी सरकार ने किया है। అనేక యాప్ల మాధ్యమంగా మరి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి వైపరీత్యం నుండి ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అనేక మాధ్యమాల ప్రసార మాధ్యమంగా నరేంద్ర మోడీ గారు ఈ విషయాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి తీసుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు। और ये सारे ऐप चाहे मौसम हो, चाहे मेघदूत हो, चाहे फ्लड वॉच हो, बिजली के लिए आकाश से जो बिजली गिरती है इसके लिए दामिनी हो, वन अग्नि हो, इंडा क्वेक हो, सागर वाणी हो, भू संकेत हो या भूस्खलन हो, ये सारे ऐप के अंदर लाखों लोगों ने, करोड़ों लोगों ने अपने आप को जोड़ा है। और ये सारे ऐप को हम धीरे धीरे सभी भाषाओं में बात करता हुआ करने का प्रयास भी कर रहे हैं। అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనకు తెలుసు అంటే అడవికి సంబంధించినటువంటి అగ్ని రాజులటం మనందరికీ తెలుసు। అదే విధంగా మనకి వచ్చేటువంటి ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వరదలు మరి క్లౌడ్ బర్స్ట్ అని అంటాము అంటే అనుకోకుండా గబుక్కున్న పైనుండి పెద్ద ఎత్తున వర్షం పడడం దీనికి తోడు అనేక రకాలైనటువంటి అంటే ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు లేదా భూ ప్రకంపనలు కావచ్చు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించినటువంటి అనేక యాప్ల్ని మనం ఇక్కడ తయారు చేసుకున్నాం। వాటన్నిటిని కూడా నెమ్మదిగా క్షేత్రస్థాయికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది। और डायल 112 और इसके साथ कॉमन अलर्ट प्रोटोकॉल से ढेर सारी सहायता लोगों की हुई है। అదే విధంగా డయల్ 112 తో పాటుగా అనేక రకమైనటువంటి జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాల్సి ఉంటాయో వాటన్నిటి పట్ల కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తూ వీటన్నిటిని క్షేత్రస్థాయికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది। और मुझे आज आनंद है कि इसी कड़ी में 2 और संस्थान आज जुड़ने जा रहे हैं। चंद्रा बाबू जी का मैं धन्यवाद करना चाहूंगा कि इन्होंने भारत सरकार को बिना किसी लागत के यहां पर भूमि देकर 10वीं वाहिनी और एनडीआईएम की दक्षिण भारत की एक ब्रांच को स्थापित करने में मदद की। इसका भूमि पूजन भी आंध्र के ही हमारे नेता पूर्व उपराष्ट्रपति वेंकैया नायडू जी ने किया था। उस वक्त भी चंद्रा बाबू साथ में थे और आज जब उसका उद्घाटन हो रहा है तब भी चंद्रा बाबू साथ में है। मैं आंध्र की जनता और आंध्र प्रदेश सरकार दोनों का बहुत बहुत धन्यवाद करता हूं। ఇంకొక 2 సంస్థలు ఇవాళ మనకి చేరబోతున్నాయి। అదేమిటంటే 10వ వాహిని ఏదైతే ఉందో బెటాలియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అదే విధంగా ఎన్డీఐఎం సంస్థకి సంబంధించినటువంటి ఇవాళ ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము। ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఆనాడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు వారు ఆనాడు శంకుస్థాపన చేశారు। అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనందరితోటి వెంకయ్య నాయుడు గారితో కలిసి ఉన్నారు। అదే విధంగా ఇవాళ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మనతోటే ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ గమనించదగింది। और अंत में मोदी जी के नेतृत्व में 2024 में हमने महाराष्ट्र और हरियाणा में प्रचंड विजय प्राप्त करी है और 25 की शुरुआत दिल्ली में एनडीए की सरकार बनाकर हम करेंगे। इसका मुझे पूरा भरोसा है। फिर एक बार आप सभी का बहुत बहुत धन्यवाद। भारत माता की जय।
చివర్లో నేను చెప్పవలసినటువంటి విషయం 2024వ సంవత్సరంలో మహారాష్ట్ర మరియు హర్యానాలో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించుకోగలిగాము. 2025వ సంవత్సరం తిరిగి ఢిల్లీలో అనూహ్యమైనటువంటి విజయాన్ని మరి ఎన్డీఏ కూటమి సాధించి ఒక హిస్టరీని క్రియేట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.